ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం, వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకుముందు ఏం చేసినా సరే ఇకపై మాత్రం ఆ రెండింటి విషయంలో జాగ్రత్త పడి తీరాల్సిందే అంతా. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR NIN నివేదిక చూస్తే అర్థమవుతుంది మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో. దేశవ్యాప్తంగా 56.4% రోగాలు, అనారోగ్యాలకు కారణంగా ఆహార అలవాట్లే అంటోంది ఆ నివేదిక. జాగ్రత్తలు పాటిస్తే చాలు, ఆయువు తీరకముందే ప్రాణం కోల్పోతున్న ఎన్నో జీవితాలు నిలబెట్టుకోవచ్చు అంటోంది. గుండె జబ్బులు, హైపర్ టెన్షన్ ముప్పు తప్పించుకోవడంతో పాటు సునామీలా మారిన టైప్ 2 డయాబెటీస్ నుంచి అయితే 80% వరకు కాపాడుకోవచ్చు అంటోంది. మరిప్పుడు మనందరి ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో అంత ప్రమాదకరమైన అంశాలేమిటి? వాటి నుంచి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఏడాదికి 17 లక్షల మంది, రోజుకు 4657 మంది, గంటకు 194 మంది. ఈ లెక్కలన్నీ ఏంటనుకుంటున్నారా? దేశంలో సరిలేని, దారి తప్పిన ఆహారపు అలవాట్లు చేస్తున్న చేటు, మోగిస్తోన్న మరణ మృదంగానికి సాక్ష్యం. స్టేట్ ఆఫ్ ఇండియన్ ఎన్విరాన్మెంట్ నివేదిక ఎప్పుడో 2022లో చెప్పిన చేదు నిజమిది. కానీ ఇలాంటి నివేదికలను పట్టించుకునే తీరిక, అర్థం చేసుకునే అవగాహన లేకపోవడంతో సమస్య తీవ్రమవుతోంది. ఈ ఏడాది మేలో వచ్చిన ICMR NIN నివేదికే అందుకు మరో సాక్ష్యం. దేశంలో 56.4% రోగాల భారానికి అనారోగ్యకర ఆహారపు అలవాట్లే కారణమని మరోసారి స్పష్టం చేసింది ఆ అధ్యయనం. కొన్ని దశాబ్దాలుగా భారతదేశ వ్యాప్తంగా ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పులొచ్చాయి. సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో ఎంతో వ్యత్యాసం చూస్తున్నాం. దీనికి మరో కోణమే ఆహారపు అలవాట్లలోనూ మార్పులు. ఫలితంగానే భోజనం ప్లేట్లో స్థానిక, సంప్రదాయ పదార్థాల స్థానాన్ని అల్ట్రా ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఆక్రమించడం పెరిగింది. దీనికి ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. 2 దశాబ్దాల క్రితానికి ఇప్పటికీ పోల్చిన ప్రజల జీవన శైలి, ఆహారపు అలవాట్లలో ఎంతో మార్పు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధ సమస్యలు వంటి అనారోగ్యాలకు ప్రపంచంలోనే భారత్ కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ ఏడాది మే నెలలో NIN ఇచ్చిన నివేదిక ప్రకారమే ప్రజలు ఆహార అలవాట్లు, శారీరక వ్యాయామం సక్రమంగా పాటిస్తే హృదయ సమస్యలు, హైపర్ టెన్షన్ నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. టైప్ 2 డయాబెటీస్ నైతే 80% వరకు నియంత్రించుకోవచ్చు. ఇది ఎందుకు కీలకమంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో 18 ఏళ్లు పైబడిన వారిలో టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య అక్షరాల 7.7 కోట్లు. మరో 2.5 కోట్ల మంది ఆ ముప్పు ముంగిటే ఉన్నారు. వారంతా మధుమేహం ప్రారంభ దశ ఉన్నవాళ్లు లేదా సమీప భవిష్యత్తులోనే ఆ వ్యాధిని ఎదుర్కొనే ప్రమాదంలో ఉన్నవారు. 2023లో ల్యాన్సెట్ ఇచ్చిన నివేదిక ప్రకారం కూడా దేశ జనాభాలో 11.4% అంటే 10.1 కోట్ల మంది డయాబెటీస్ బాధితులుగా ఉన్నారు. మరో ఆందోళనకరమైన అంశం ఏంటంటే డయాబెటీస్ బాధితుల్లో 50% మందికి పైగా వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియడం లేదు. అలా ప్రాథమిక దశలో పరీక్షలు, వ్యాధి నిర్ధారణ ఆలస్యం కావడం వారిని మరిన్ని ఆరోగ్య సమస్యల్లోకి నెడుతోంది. సాధారణ ప్రజలతో పోల్చితే మధుమేహ వ్యాధిగ్రస్తులో హార్ట్ అటాక్లు, హృదయ సంబంధ సమస్యల ముప్పు 2-3 రెట్లు ఎక్కువ ఉంటోంది. కిడ్నీ ఫెయిల్యూర్స్ లో ఇదొక ప్రధాన కారణంగా నిలుస్తోంది. డయాబెటిక్ రెటినోపతి కారణంగా చూపు కోల్పోయే ముప్పు తీవ్రత పెరుగుతోంది. తగినంత రక్త ప్రవాహం లేకపోవడం, దెబ్బతింటోన్న నరాలు ఇంకెన్నో అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. జనాభా ఎక్కువైంది కానీ
ఫైనాన్షియల్ పొజిషన్ పెరుగుతున్నా కూడా ప్రజలకు అవగాహన లేకపోవటం వల్ల ఆహార పదార్థాలలో ఎక్కువ అంటే ఆల్మోస్ట్ పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ 70 to 80% తీసుకోవటం వల్ల ఆధునిక లైఫ్ స్టైల్ డిసీజెస్ దగ్గర సుమారుగా 60 రకాల వ్యాధులు వస్తున్నాయి. ఇవన్నీ కేవలం మ్యాక్సిమం మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవటం వల్లే. తద్వారా మొట్టమొదట ఒబేసిటీ పెరిగిపోతూ ఉంది, డయాబెటీస్ పెరిగిపోతూ ఉంది, హార్ట్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది, క్యాన్సర్ పెరుగుతూ ఉంది, బీపీ పెరుగుతూ ఉంది. మనుషుల శరీరానికి కావాల్సింది కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు. సైన్స్ ప్రకారం మనుషులకు కావాల్సింది ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ కాబట్టి మరియు ఖనిజ లవణాలు కావాలి. ప్రపంచ ప్రఖ్యాత వైద్య పరిశోధన పత్రాల జర్నల్ లాన్సెట్ లో గతంలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఆహార సంబంధ కారణాలతో వచ్చే మరణాల్లో భారత్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. మనకంటే చైనా ఓ మెట్టు పైనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు అదే విషయాన్ని ధృవీకరించాయి. అయితే బియ్యం లేదంటే గోధుమలు భోజనం ప్లేట్లో సింహభాగం వీటిదే. దేశవ్యాప్తంగా వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు. అన్ని ఆదాయ వర్గాల వారి ఆహారము ఇదే. రోజువారీ ఆహారంలో పండ్లు కూరగాయల విషయంలో ఎవరికీ శ్రద్ధ అన్నదే ఉండటం లేదు. రోజువారీ ఆహారంలో అవి 400 గ్రాములైనా ఉండాలన్న మాటే చాలా మందికి తెలియడం లేదు. దేశవ్యాప్తంగా యువత, ఉద్యోగ వ్యాపారాల్లోని వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ NSSO గణాంకాల ప్రకారం కూడా వారి రోజువారీ ఆహారంలో పండ్లు కూరగాయల వాటా సగటున 9% దాటడం లేదు. ముందు తరాల వారితో పోల్చితే బయట తినేవారి సంఖ్య పెరుగుతోంది. వారి అభిరుచులు మారుతున్నాయి. చాలా మంది చవక అనారోగ్యకరమైన ఎంపికల వైపు మళ్లుతుండటంతో ఆరోగ్యాలు కుప్పకూరుతున్నాయి. షవర్మాలు, మసాలా దోశలు, పానీపూరి, నూడిల్స్, జీరా రైస్, గ్రేవీలు, ఇడ్లీలు వీటితోనే జీవితాలు తెల్లారిపోతున్నాయి. ఆనక ఇవి చెప్పలేని అనారోగ్యాల్ని కొని తెస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఆహారాలు తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఇవి వేగంగా సిద్ధమైపోతున్నాయని చూస్తున్నారే తప్ప లోపిస్తోన్న పోషకాలతో ఎదురవుతోన్న ఇబ్బందుల్ని తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది. ఉద్యోగాలు, తీరికలేని మీటింగుల్లో ఉండేవారి సమస్యలు మరికొన్ని ఉన్నాయి. టీ, కాఫీ, పిజ్జా, బర్గర్, పఫ్లతోనే వారి సగం జీవితం సాగిపోతోంది. తీయగా, చల్లగా గొంతులో జారిపోతున్న డ్రింక్స్ మాటను కూడా చాలా మందిని మరణం వెంటాడుతోంది. దేశంలో ఇలాంటి తీపి డ్రింక్స్ కారణంగా ఏటా 1.8 నుంచి 2 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారని చాలా స్టడీస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది జూలైలో భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ FSSAI ఇచ్చిన నివేదిక ప్రకారం కూడా దేశంలో ప్రమాణాలు లేని ఆహారం కారణంగా ఏటా 4.2 లక్షల మంది చనిపోతున్నారు. 60 కోట్ల వరకు ఇన్ఫెక్షన్లు ప్రబలుతున్నాయి. ఇప్పుడు మనం గమనిస్తే ఎక్కువ మంది కూడా ఆన్లైన్ ఆర్డర్స్ అంటే ఒకప్పుడు అట్లీస్ట్ మనం ఫుడ్ తినాలంటే బయటికి వెళ్ళి తినేసి వచ్చేటువంటి వాళ్ళం. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదండి. డైరెక్ట్గా మన ఆన్లైన్లోనే మన ఇంటికి వచ్చేస్తుంది. ఆన్లైన్ ఫుడ్ని తినేసేసి మినిమము అసలు బయటికి వెళ్ళే పరిస్థితి కూడా మనం వెళ్లకుండా అక్కడే పని కంప్లీట్ చేయటము, లేకపోతే మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయటము జరుగుతుంది. ఇది మంచి పరిణామం కాదండి. వీలైనంత వరకు కూడా ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి ఫుడ్ వాటిని తగ్గించుకొని ఆహారపు అలవాట్లను మన కంట్రోల్లో పెట్టుకుంటే మనకి బాడీ కూడా మన కంట్రోల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ గ్రౌండ్కి వెళ్ళటము, మినిమము చెమటని బాడీకి పట్టించినటువంటి వాళ్ళకు అదొక అలవాట్లాగా మారిపోవాలి. అదే ఫిట్నెస్ లెవెల్స్కి మీకు ఒక ముఖ్య సూత్రం. చెప్పుకుంటూ పోతే దారి తప్పిన ఆహారపు అలవాట్లు, వాటి కారణంగా దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఎన్నో ఉదాహరణలు. మనిషి ఆరోగ్యం, జీవన నాణ్యతపై నేరుగా ప్రభావం చూపించే పోషకాహారంపై చాలా మందికి అవగాహన, శ్రద్ధ అన్నదే కొరవడుతోందన్నది కాదనలేని సత్యం. నిజానికి ఆహారం విషయంలో భారతదేశం 2 రకాల సమస్యలు ఎదుర్కొంటోంది. సూక్ష్మ పోషకాలు అందని వారు ఒకవైపు, తినేది ఎక్కువై ఊబకాయంతో ఆయాసపడుతున్న వర్గం మరోవైపు దేశానికి 2 భారమవుతోంది. ఏటికేడు పెరుగుతోన్న పట్టణీకరణ కూడా దీనికి మరో ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఉరుకుల పరుగుల జీవితంలో దొరికింది తింటున్నారు, తర్వాత ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. శారీరక శ్రమ లేదు, జనాలు ఎండకు పోవటం లేదు. లేటెస్ట్ బ్రహ్మాండంగా సంపాదనలు బ్రహ్మాండంగా ఉంది. ఏమిటి లేటెస్ట్ మన రాష్ట్రంలో, మన 2 రాష్ట్రాల్లో కూడా ఇంకొక 5 yearsలో చాలా మార్పులు జరగబోతూ ఉన్నాయి. అద్భుతంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా కూడా మనలో ఉన్న కార్బోహైడ్రేట్స్ మీద ఉన్న ఈ యొక్క అలవాటుతోటి
జనాలు అదే అలవాట్లు తింటా పోతూ బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా అయిపోయింది. 90% ఈ యొక్క బాడీ నిర్మాణం కావాలంటే కేవలం డైట్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 15 to 20% మనిషి రోజు 24 గంటల్లో గంటకి కనీసం 2 నిమిషాలు వ్యాయామం. ICMR, NIN, మై ప్లేట్ ఫర్ ది డే సిఫార్సుల ప్రకారం అయితే రోజువారీ భోజనంలో ధాన్యాలు 44% మించకూడదు, పప్పులు, గుడ్లు, మాంసం 14% దాటకూడదు, కొవ్వు పదార్థాలు 30% లేదా అంతకంటే తక్కువగానే ఉండాలి. పాలు, పాల పదార్థాలు రోజుకు కనీసం 250 నుంచి 300 గ్రాములైనా తీసుకోవాలి. అంటే అటు ఇటుగా 11% ఉండాలి. ఆకు, దుంపకూరలు 400 గ్రాముల వరకు ఉండాలి. అంటే 8%. ఇదే సమయంలో పండ్లు 100, గింజలు 30 గ్రాముల వరకు ఉండాలి. మనిషికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందాలంటే రోజువారీ భోజనంలో కనీసం వీటన్నింటికీ సంబంధించి 9 రకాలు లోపలకు వెళ్తుండాలి. ఇవన్నీ సగటు లెక్కలే. అది ICMR, NIN అయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినా చెబుతున్న మాట ఒక్కటే. దేశం మొత్తం ఆహార ధాన్యాలను నిర్దేశించిన మోతాదుల కంటే ఎక్కువగా పప్పు దినుసులు, పాలు, గింజలు, కూరగాయలు, పండ్లు, పచ్చని ఆకుకూరలు చాలా తక్కువగా తీసుకుంటున్నారు. అన్ని రకాల పోషకాహార సమస్యలు నివారించి ఆరోగ్యంగా ఉండాలన్నా, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు చేరుకోవాలన్నా, దీర్ఘకాలిక రోగాల భారం తగ్గాలన్నా ఈ పరిస్థితులు మారాలి. ప్రజలందరిలో ఈ విషయంలో అవగాహన పెంచి అవకాశం, అందుబాటు మేరకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వైపు మళ్లించాలి. భోజనంలో సాధ్యమైన వైవిధ్యమైన పదార్థాలతో పాటు స్థానిక ఆరోగ్యకరమైన ఆహారాలకు చోటు కల్పించాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కావలసినంత శారీరక శ్రమ కూడా జత కావాలి. అప్పుడు మాత్రమే ఆయాసం, అకాల మరణాలు దాటి ప్రశాంతమైన, నాణ్యమైన జీవితాలను కొనసాగించగలరనే సందేశం అందరికీ చేరాలి.